నమస్కారం. ముఖ్యంగా నాకు తెలిసి బహుశా ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ అవ్వచ్చు ఒంగోలులో. దాని కారణాలను వివరిస్తా. రన్నింగ్లో భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైపుల గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అసలు నైవేద్యం. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలమనిత సాధ్యం నా మార్గం. ఈరోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక చెగువేరా లాంటి విప్లవ పోరాట యోధులను కావచ్చు, పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి విప్లవ నాయకులు లాంటి గతంలో ఏజెస్ యాంటీ గుండా స్క్వాడ్ పెట్టాడు ఒక ప్రకాశం జిల్లా ఆనిముత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్. నాకు ఇష్ట దైవం, పోలీసు వాళ్ళలో కొంతమందిని దైవంగా భావిస్తా. అటువంటి ఆఫీసర్ను మళ్ళీ ఈరోజు చూస్తున్నా. మిస్టర్ దామోదర్ సార్ ఎస్పీ గారు, శాల్యూట్. నువ్వు వచ్చావు, 24 గంటల సినిమా చూపించావు, స్పాల్ తీసావు, అన్నీ తీస్తున్నావు, ఎక్సలెంట్. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ నా ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు, మీరు చాలా నిజాయితీగా హానెస్ట్గా సింహస్వప్నంలాగా చేస్తున్నారు. నేను మెచ్చుకుంటున్నా. గతంలో నేను పోలీసు వాళ్ళని ఎన్నోసార్లు విమర్శించా. మంచిగా చేసాను గుండెల్లో పెట్టుకుంటా. ఆ చెడు చేసిన ఆ 4-5 ఆఫీసర్ని నేను విమర్శిస్తా. మిగతా పోలీసు అనేది లేకపోతే నేను తిరగడు, బాలినేని తిరగలేడు, బలరాం తిరగలేడు, జనార్దన్ తిరగలేడు, ఎవరూ తిరగలేము రోడ్డు మీద. వాళ్ళ ప్రొటెక్షన్ లేదు, ఏమీ చేయలేము. నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో 4 ఇచ్చారు గన్మెన్లని, 2+2. ఇద్దరు నాతో ఉంటే ఇద్దరు ఆన్ డ్యూటీలో ఉండేవారు, డ్యూటీ ఆన్ డ్యూటీలో. వాళ్ళు వితౌట్ వెపన్స్తో వచ్చారు. నేను వెపన్స్ అడిగాను. కరెక్ట్గా 4 రోజులు ఉన్నారు. నాకు ధైర్యంగా ఉంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆల్ ఆఫీసర్లు నేను ఉదయం నుంచి వెళ్ళిపోయారు. ఏంటంటే డ్యూటీ లేదు మా సార్ చెప్పే డిఎస్పీ గారు. నేను డిఎస్పీ గారికి అడిగా, సార్ నేను సత్యంగా విగ్రహాలు పెడతారు మా వాళ్ళు, ప్లస్ నన్ను మెచ్చి చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా అభినందిస్తారు. కానీ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. నాకు చీమ చిట్టుకుమన్నా మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్, రక్షించండి. మొన్న ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఇంతలేకేమన్నా అయిందా? ఏదైతే బాలినేని వచ్చి సవాలు విసి తొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎవరైతే 63 మంది దాక్కున్నారో నెల రోజులు, 63 మంది ఒకేసారి వాళ్ళకి ఎంటర్ అయ్యాడు. దానికి నిదర్శనం ఏంది? ఇప్పుడు ఎవడైతే నా మీద దాడి చేశారో సుబానీ గాడు, సైదా గాడు, వాళ్ళు పీసు భాషా గాడు, వీళ్ళు మొత్తం డైరెక్ట్గా బండి వేసుకొని సవాలు విసురుతున్నారు. ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి అంటే వాళ్ళు సవాలు విసురుతున్నారు. చర్యకు చర్య కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఏదో చేయడం అంటే ఒంగోలులో 10,000 ఉంటే కూడా ఏదో చేయొచ్చు. అవన్నీ ఇప్పుడు కొత్త ఎస్పీ గారు కాబట్టి నేను మాట్లాడను. ఇంతకుముందు చాలా జరిగింది. బహిరంగ సవాలు విసిరేదానికి వచ్చారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక పెద్ద మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు 2 లక్షలు వచ్చేటట్టు గతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నారు. రౌడీలను పోషిస్తున్నట్టు ఏ రాజు వాళ్ళు నా పక్కనే ఉంటున్నారు, నా శత్రువులను పోషిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక బలంతో విర్రవీగుతున్నారు. గతంలో 60 అడుగుల రోడ్లో సుబాని ఒక సిఐకే సవాలు విసిరాడు పోలీసులకే, వెనక్కి వెళ్ళిపోండి అని. వాళ్ళ ఆర్నైతే మ్యూజిక్ పెట్టి బహిరంగంగా మద్యం తాగుతూ సీఏలకు పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. గతంలో కొంత అతి పనికి మాలినటువంటి డిఎస్పీ నాగరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో బాలినేని కిరాత పోలీసులు కొంతమంది ఉండబట్టి చెల్లింది వాళ్ళ హవా. వాళ్ళు గతంలో చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడు. కారు కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అలానే రిమ్స్లో కాంటాక్ట్ చేసి చాలా మంది డబ్బులు ఎగ్గొట్టాడు. అది పోలీసు వారు చూడాలి. అలానే సైదా అనేవాడు తాలూకా ఎస్ఐ రాజ్ కుమార్కి రివర్స్ అయ్యాడు. సమ్ము మంగమ్మ కాలేజ్ దగ్గర ఇక్కడ ఊరి చివర రివర్స్ అయితే కొట్టుకున్నంత అయింది. అతను సరదాగా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాడు. నరం తీశాడు నైట్ పూట. కానీ తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడి మీద కేసు లేదు, ఏం లేదు. దీనికి ఇండికేషన్ ఏంది? ఎవరు తీసుకెళ్లారు? అప్పుడు మొత్తం తీయండి సార్, మొత్తం బయటికి తీయండి. వాడికి డబ్బు ఎట్టు వచ్చింది, వాడికి అంత అహంకారం ఎట్టు వచ్చింది పిల్లాడికి, వాడు ఎలా బయటికి వెళ్ళాడు మొత్తం బయటికి తీయండి. పీసు భాష సంగతి. వాడు డబ్బులు దాదాపు 100 మందికి ఎగ్గొట్టాడు, భూ కబ్జాలు చేశాడు, అసలు ఆర్థిక నేరగాడు. బ్యాంకులకి చాలా మందికి ఓపెన్ చేస్తే ఒక బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు వాడి దెబ్బకి. సిబిఐ కేసు రన్నింగ్ లో ఉంది. తీయండి అది కూడా బయటికి. వీళ్ళ అరాచకాలకు అద్దే లేదు. నిన్న స్పా జరిగింది. ఎవరైతే అలీ ఖాన్ సెల్యూట్ బాగా డ్యూటీ చేశారు. అటువంటి ఆఫీసర్లు ఎప్పుడు చేస్తాడు? ఏ ఆఫీసర్ అయినా చేస్తాడు. మన రాజు గట్టిగా ఉంటే ప్రజలు గట్టిగా ఉంటారన్నట్టు ఎస్పీ గారు గట్టిగా ఉన్నారు కాబట్టి చేశాడు. అలీ ఖాన్ గారు బాగా చేశాడు. స్పాలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. అది రోజు ఆదాయం మీకు తెలుసో లేదో 2 లక్షల నుంచి 20 లక్షలు ఒక రోజులో. అంటే ఇన్ని కోట్ల వ్యాపారం. దానికి పెద్ద బడా వాళ్ళ అండ ఉంది. అది పెట్టేటప్పుడే ఆ డబ్బులు కూడా చాలా పెట్టాలి.
కోట్లు కోట్లు పెడితే కానీ నాకు స్పా సెంటర్ రెడీ కాదు. అందులో ప్రతాపరెడ్డి అనే కుర్రోడు జంప్ అయిపోయాడు. ఎవరు పెట్టారు? ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఒక రిపోర్టర్ ప్రతాపరెడ్డి వర్సెస్ ప్రతాపరెడ్డి జంప్. ఈ రోజు అతను ఉద్యోగం ఉదయమే తీసేశారు. నేను వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడా, అరగంటలో తీశారు. సత్యగేబుల వారికి కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు అతను ఒక రిపోర్టర్ కాదు, ప్రతాపరెడ్డి అనేవాడిని వెంటాడి వేధించి ఏం చేస్తారు చేయండి, మొత్తాన్ని కింద కూర్చోబెట్టింది. స్పా సెంటర్లో మొత్తం జరిగిన అవకతవకలతో పాటు అసలు దీనికి కారణం ఎవరు, ముందెవరు, వెనకెవరు, పెట్టుబడి ఎవరు మొత్తం తీయండి. తర్వాత ఏమయ్యా, గతంలో నేను ఒక మేయర్ని తిట్టానని చెప్పి ప్రథమ పౌరాన్ని, మా అక్కలాంటి మేయర్ని, అర్ధరాత్రి 1:30 వచ్చి వంటంలో కేసు పెడితే 2 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు. అర్ధరాత్రి మేయర్గా ఉంటావా కేసు పెడతావా కండిషన్, కత్తి దించారు. ఏం చేసింది ఒక మహిళ? పెట్టింది బాధతో నా మీద, తమ్ముళ్ళు అని నా మీద. ఓకే, నేను జైలుకి వెళ్ళాను. నన్ను హైదరాబాద్ ఇచ్చి 2 వ్యాన్లు వేసుకొని ఏదో పాకిస్తాన్ ఉగ్రవాదిలాగా 2 వ్యాన్లు 1,30,000 డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక సిఐ, ఒక రైడరు, ఒక ఎస్ఐ, 6 మంది స్పెషల్ పార్టీ మా టూరుకెద్దలూరు, మా చెర్ల వినుకోండి తెప్పించారు. ఆడ పట్టుకొని హైదరాబాద్ మా ఫ్రెండ్ని క్యాచ్ చేసి అది పెద్ద వీడియో ఉంది, అన్ని చేస్తా, వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళని ఆఫీసర్ని. అట్టా ఎస్ఐ టికెట్లు చేశారా? అన్యాయంగా అక్రమంగా 7 రోజులు చెప్పకూడదన్నా నేను అంటే పోలీసు. ఇప్పుడు అదే పోలీసు ఏం చేస్తున్నారు? బాలినేననే ఒక రౌడీ షీటర్ లాంటి రౌడీ షీటర్ మాట్లాడటం మన ప్రెస్ మీట్లలో నీచాతి నీచంగా. ఏదైతే మన ఒంగోలుకి ప్రజలు ఎన్నుకున్న 2,25,000 మంది ఎన్నుకున్న, 2,40,000 మంది ఎన్నుకున్న దామచర్ల జనార్దన్ డీజే చెగువీరా లాంటి పోరాట యోధుడు అతన్ని నీచాతి నీచంగా అతి చండాలంగా మాట్లాడాడు. నన్నైతే చెప్పరాని భాషలో అదేదో వెంచర్కి వస్తే లంచా కొడక చెప్పుతో కొట్టాను. నేను దానికి సవాలు విసిరాను. తోకముడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఒకసారి అరెస్ట్ చేశారు. తర్వాత గంజాయి ఏందండి? నేను గంజాయి వ్యాపారం చేస్తానా? ఈ దేశంలో ప్రపంచంలో ఆదివాసులు గంజాయి వ్యాపారం చేయడం చూసావా? ఏమైంది? ఒక గోపి అనే కానిస్టేబుల్, వెంగమాంబ శ్రీనివాసరెడ్డి అనే ఒక సిఐ పోస్టింగ్ కోసము లాలూచిపడి నాగరాజు డిఎస్పీ ద్వారా బాలినేని వాళ్ళ కొడుకు ద్వారా పెట్టించారు. అది 25 మంది చూశారు. ఇప్పుడు సాక్ష్యం చెప్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళకి శిక్ష పడింది, నాకు న్యాయం జరిగింది. అదంతా బయటికి తీయండి. సీసీ కెమెరా కూడా పక్కన ఒక ట్రావెల్స్ అతను ఉంటే ఆరే వయసు ఉంటే బెదిరించి సీఐ తీసుకెళ్ళాడు. తర్వాత నేను సీఐని జైలు నుంచి రంగంలో సెల్ కోసం పోయా, చెప్పా, నేను బతికుంటే నీకు చెప్పకూడదు తినిపిస్తా, నన్ను ఎన్కౌంటర్ చేసుకో, ఏమన్నా చేసుకో, నేను బతికే ఉన్నా వాడికి చెప్పకూడదు తినిపిస్తా. అదాని ఆ కానిస్టేబుల్ అనే గోపి అనేవాడు బాలినేని పెళ్లికి తొత్తు కాళ్ళ దగ్గర బతికే గోపి కానిస్టేబుల్ మొన్న ఈ మధ్య సస్పెండ్ అయ్యాడు. కానీ నైట్ డ్యూటీలు చేస్తున్నాడు, తాలూకా దగ్గర తిరుగుతున్నాడు. సరే, అది వాళ్ళ విచక్షణ, మనకు సంబంధం లేని విషయం. ఆ గోపి ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం చౌదరీస్ని కొడితే రక్తం గారింది తాలూకాలో. ఇంత మటుకు కేసు కట్టారంటే ఎఫ్ఐఆర్ లేదు, సబ్ జైలు పంపరా. అంటే మీ కానిస్టేబుల్ ఏది చేసింది చెల్లింది, మేము చేస్తే చల్లదు. రైట్, చేయండి. మీ రాష్ట్రం మీది, మీ హవా. గంజాయి గోపి రాష్ట్రం. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అండి, బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నేను కేసు పెట్టొచ్చు. మీరు అందరూ సాక్ష్యం, అన్ని పేపర్లు టీవీలో వచ్చింది. ఇప్పటికి 78 గంటలు 80 గంటలు అయింది. ఇంత మటుకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఆయన అంటే భయమా, భక్త్యా? గతంలో మీకు పోస్టింగ్లు ఇప్పించారనా? ఎస్పీ గారు మీరు లేనప్పుడు కొంతమందికి ఇప్పించి ఉండొచ్చు. మీరు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మా వయసులు చాలా బాధపడ్డారు. మనం 4 గంటలను నిర్బంధించారు. మా చుట్టాలు, మా పిల్లలు, మా నాన్న అందరూ అన్నారు, అరే నీ గవర్నమెంట్ మారినా స్టేషన్ కంపల్సరీ అండి. లేదు డాడీ, ఈసారి సబ్ జైలు కూడా ఉంటుంది, 3వసారి నేను నిజంగానే చేసిపోతాను ఏదో ఒకటి, నాకు 3 అంకె ఇష్టం, మనకు 3 పిల్లలని చెప్పా. అంటే ప్రభుత్వం మారినా నా నిర్బంధం తప్పదనే దానికి నిదర్శించారు. సరే, అది పోలీస్ డ్యూటీ. అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే నన్ను కొడతారో నేనేమన్నా ఏదైనా చేస్తానుకో, చేశారు, హ్యాట్సప్, దాన్ని నేను కాదను. అంటే మమ్మల్ని మీద ఏమో యాక్షన్ రియాక్షన్ 40 సెకండ్లు గంటల్లో. ఏమయ్యా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు డానా లేకుంటే పోలీసు భాష దేనికయ్యా? అతను ఓడిపోయి పారిపోయిన ఎందుకు తేలేరు? మాకు రఘురామన్ ఇచ్చిన బ్లాక్ పని రాలేరా? అంటే జగన్ చెప్తే చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? 3 రోజులు రాగని చెప్పిస్తా. ఇదే లోకేష్ గారి చేత లాక్కొని వచ్చి స్టేషన్లో పెట్టకపోతే తోటకొట్టి చెప్తున్నా, ఎంత తప్పించుకుంటాడు చూద్దాం. అమెరికా పోతులు లాక్కొస్తారు. ఏం తమాషా చేస్తున్నాడు? ఎంత దారుణం జరుగుతుంది? అరెస్ట్ చేయరా? నాకు 6 వయసులు ప్లస్ నన్ను నమ్మే కొంతమంది సామాజిక వర్గాలు కాదు, ఎవడైతే పోరాటం చేస్తాడో చాలా మంది ప్రేమిస్తారు. ప్రేమించడం లవ్ కాదు, అభినందనలు తెలుపుతారు. వాళ్ళందరూ నాకు కొంటొచ్చి వచ్చారు. అన్నా, మన 6 వయసుని భయంకరమైన పదం వాడితే నువ్వెందుకు గమ్మన్నావు, దీక్ష చేయకుండా అన్నారు. అయ్యా, ఇక్కడ చేస్తే తీసుకెళ్ళి లోపలేస్తారా, మళ్ళీ ఈసారి బెయిల్ ఎత్తడం లేదు, మళ్ళీ సబ్ జైలుకు పోవాలి. నేను చీరాల కేంద్రంగా
విత్ ఇన్ డేస్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి చేసి అక్కడ మాకు ఎంఎం కొండ గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు. తల్లిలాగా చూసుకున్నాడు, తల్లిని కొడుకట చూసుకుంటా అన్నాడు. అతని ఆధ్వర్యంలో 100 మందితో ధర్నా చేస్తా. అప్పుడు అరెస్ట్ చేసి చూద్దాం. అది మిస్ అయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ 13 జిల్లాల్లో ధర్నాలు చేపిస్తా. తర్వాత చాలా దారుణంగా ఉంటుంది. లోకేష్ గారిని కలిసిన తర్వాత చాలా దారుణాలు దొరుకుతాయి, అది వేరే విషయం. ఈలోపు ఎందుకు అరెస్ట్ చేయరు డిమాండ్ చేస్తున్నా. తర్వాత నామినేటెడ్ పోస్టులు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి చేశారో, ఎవరైతే పోరాటం చేశారో, ఎవరైతే కేసులు ఇరుక్కున్నారో అక్రమంగా, అవన్నీ ఎస్బీ ఎంక్వైరీ జరిగింది. లోకేష్ గారు దృష్టి పెట్టారో అన్నీ తెప్పించారు. దానికి మనకి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో 175లో 172 ఎలక్షన్, 173 ఎలక్షన్ ఒక రకంగా జరిగి, ఒకటి త్రిపులార్, 3 పోటీ, అక్కడ ఒక రెవరేశాడు, అతను 60,000తో గెలిచాడు. అలానే మన ఎంఎం కొండయ్య యాదవ్ రాజ్ నేనైతే అక్కడికి పోయి పిలిపించా, ఎంఎం కొండయ్య గుప్తాగా మార్చా. నేను అక్కడికి పోతున్నా, నేను యాదవ్ రాజుగా తయారవుతా. అక్కడ కొన్ని రిపేర్ చేయాల్సి ఉన్నాయి చీరాల్లో, వారానికి 2 రోజులు వెళ్తా. ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ పెడుతున్నా, పేద ప్రజలందరికీ చేస్తా. ఇక్కడ బ్రాంచ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ ఆదుకునేలో మేము ఆదుకుంటాం. అతి త్వరలో మొన్న అన్నా క్యాంటీన్లు కూడా చెప్పా కదా, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష, ఇక్కడ 4 లక్షలు, మొత్తం 1,75 లక్షలు అరగంటలో తెస్తాం. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టిన అరగంటలో. అతను నన్ను మెచ్చి, నన్ను గౌరవించి, డీజే గారు ఆల్రెడీ ఫోన్లో చెప్పారు, ఆయన సమ్ వ్యక్తిపరంగానో ఎక్కడికో ఊర్లోకి వెళ్ళాడు, ఆయన ఫోన్లో చెప్పాడు, గుప్తా నేను ఓకే అన్నాడు. అట్ట 23 మంది ఎమ్మెల్యేలు అందరికీ నేను వాట్సాప్లో పెట్టాను, నేను రిక్వెస్ట్లు, వాళ్ళు ఓకే అన్నారు. ఫస్ట్ లెటర్ మా కొండయ్య గారు ఇచ్చారు. నాకు చాలా ఒక బీసీ, ఒక ఓసీని ఆదరిస్తున్నా అంటే చాలా అది ప్రపంచం, అది ఎవరున్నాడు ముందుకు బానిరంట. గతంలో పివి నరసింహరావు గారు చెప్పాడు, నేను ఈ ఖండ భారతావనికి ప్రధానమంత్రిని అయ్యా, మా ఊళ్ళో సర్పంచ్ తోడిపోయాడు. అట్టుంది ఒంగోలు చరిత్ర. 174 నియోజకవర్గాలు అభిమానిస్తున్నారు, అన్ని కులాలన్నీ ఇక్కడ దేశిస్తున్నారు. ఏమో నాకు అర్థం కాల. నేనేమో రాష్ట్రపతిని అవుతున్నా, రాజ్యసభ సభ్యుడిని అవుతానా? ఏమయ్యా ఎన్ని కష్టాలు పడ్డా, నష్టాలు పడ్డా మీ పదవులు కట్టం వచ్చాను. అందుకే ఒంగోలులో కూడా చీరాల్లో రాజకీయం చేయాలనుకుంటున్నా. అంత బాధేస్తుంది. సూటిపోటి మాటలు, జనార్దన్ పోటీ అంటారు. ఏమయ్యా అని ప్రజాప్రతినిధి తమ్ముడు అన్న వయసులో ఏమన్నా కానీ ఆయన మీద ఈగ వాళ్ళ చంపేస్తామని ఎంత కష్టం ఉండి చేశా. చివరి రోజు అన్ని బూతులు తిరగమన్నాడు. కత్తులు పెట్టుకొని రౌడీ షీట్లతో తిరిగా. మళ్ళీ కొడితే ఏం చేస్తాం? ఏం చేయాలని కదా రౌడీస్తేత. నన్ను కొడితే ఎన్నిసార్లు కొట్టించుకుంటా ఓపిక లేక కత్తులతో తిరిగా, 60 బూతులు తిరిగా, ఉపయోగపడ్డా. ఇప్పుడు ఆయన పోయి పితూరులు చెప్తారు. ఒక రిపోర్టర్ ఎవడో బూతులు వస్తాయి, ఏమంటారు బ్రహ్మదేవుడిలాగా గుప్తా ఆపకపోతే పార్టీకి నష్టం అన్నాడంట. ఏం నిన్నటిదాకా నేను గెలిచేదాకా ప్రెస్ మీట్లలో నా వల్ల ఓటింగ్ పెరిగింది, గుప్తా వల్ల బాగుందన్నారు. ఈ రోజు ఎందుకు నా ప్రెస్ మీట్ల వల్ల ఎందుకు ఓట్లు తగ్గుతాయి? నేను అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతున్నాను. ఎక్కడ సమస్యలు ఉన్నా చెప్తున్నా. అదొకటి. ఇక నేను చెప్పదలుచుకుంది, ఈ కండ వేసుకోవాలనే పచ్చకండ వేసుకొని పవిత్రులు గారు చాలా మంది కొత్తగా పార్టీ లేరు, కొంతమంది చేరబోతున్నారు. నీచాతి నీచమైన పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. అన్ని తీస్తున్నా. ఒక దారుణమైన సంఘటన అయితే చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ తలొంచుకునే సంఘటన. నటి ఒడ్డులో మన 67 రోడ్డు అనుకోండి, పెడితే ఒక ప్యాకెట్ క్లబ్ పెట్టాడు ఒక యువ నాయకుడు, వైఎస్ పార్టీ అండతో, బాలినేని పేరుతో, వాస అండతో. సీఏలు వచ్చారండి మందు ఆడడానికి. వాళ్ళ పేర్లు చెప్తే సిగ్గు లేదా? డబ్బులు లేవా? ఇంట్లో తాగండి. ఒక ప్యాకెట్ ఎన్నికెళ్ళి తాగుతారా? పేరుతో సాయిస్తా. ఎస్పీ గారు నేను తొక్కలో కలుస్తున్నా. నా తరపున బాధితులు ఇప్పటికే 8 మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చెప్తాను. గోకేళ్ళు స్వీట్లు తీసుకొని నాకు దగ్గర డబ్బులు కూడా లేవు. ఎస్పీ గారు మీరు నాకు అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రంలో జరిగే చెప్తా, ఈ జిల్లాలో జరిగే చెప్తా. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను వ్యాపార పరంగా అన్ని పార్టీలు, అన్ని నాయకులు నా దగ్గర జెండాలు కొంటారు. వాళ్ళతో నేను మాట్లాడతా. కార్యకర్తలతో, నాయకులతో కూడా కాదు. డ్రైవర్లు, గన్మెన్లు, పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న నాయకులు, డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో 50-70 మందితో మాట్లాడతా. వ్యాపార పరంగా నేను పెద్ద స్థాయిలు కాదు. అన్నీ చెప్తా మీకు. ఒంగోలులో జరిగే అరాచకాలు చెప్తా. మీరు ఇమ్మీడియట్లీ గతంలో 20 సంవత్సరాల నుంచి ఉన్న రౌడీజాన్ని ఒక్క 2 ఎన్కౌంటర్తో రూపుమాపాడు. కిషోర్ కుమార్ గ్రేట్ ఆఫీసర్. మీరు పెట్టండి ఏం చేసింది? యాంటీ గోండా స్క్వాడ్. వాళ్ళ ప్రత్యేక పవర్ ఉంటుంది. నరం తీసేస్తారు. నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళారు తప్పు చేస్తే. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. తప్పు చేశాను, తీసుకెళ్ళారు. సరే వ్యాపారస్తులు కాబట్టి గౌరవించారు, దెబ్బ కొట్టి పంపారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తప్పు చేస్తే ఒక దెబ్బ పడిందని. ఏమండి ఇక్కడ ఎన్ని తప్పులు జరుగుతున్నాయి? ఎక్కడికి దెబ్బలేదు. అసలు లాఠీలు ఉన్నాయి ఎంతకు స్టేషన్లల్లా? నాకు తెలిసిన 2 సార్లు పోయా. సరైన లాఠీలు లేవని చెప్పారు. కొనండి అయ్యా, గన్నులకు రిపేర్ చేయండి, ఆయిల్ పెట్టండి అయ్యా, తీయండి అయ్యా. ఎంతకాలమో
సంఘ విద్రోహ శక్తులను వదిలేస్తారు. ఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాలతో ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు, అక్కడ ఉన్నాడు. ఏజెస్ ప్రభాకర్ రావు గారు ఒంగోలులోనే ఉన్నాడు. ఆ టీం మొత్తం ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు. రవన్న కావచ్చు, హనుమంతు కావచ్చు, ఏజెస్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు శ్రీశైలం ఎస్ఐ అందరూ ఉన్నారు రన్నింగ్లో. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక టీం ఏర్పాటు చేయండి. ఈ జిల్లాలో ఎస్పీ గారు మీరు చేయండి, అన్ని జిల్లాలో దీని ఆదర్శంగా కొండయ్య గారికి చెప్పాను. అది బాపట్ల, ప్రకాశం జిల్లా చేయండి. ఆ తర్వాత లోకేష్ గారు అన్ని జిల్లాలు పెట్టిద్దాం. ఏజెస్ భయపడతారండి. ఏజెస్ అనగానే ముందు అసలు సుగము నేరాలు ఘోరాలు తగ్గుతాయి. నేను నా కోసం చేయటం లేదండి. నేనేం సాధిస్తా, నాకేం వచ్చింది, ఏం చేసింది. ఈయన ఇచ్చాడు లెటర్. లోకేష్ గారు, చంద్రబాబు గారు నన్ను అభిమానించారు, నాకు వేరే ఇప్పించాడు. వేరే పార్టీలో ఉంటే ఈ పార్టీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఆదరిస్తారు? గుండెల్లో పెట్టుకుంటారు. ఏ పని కావాలన్నా అరే గుప్తా ఒకటి చెప్పి అప్పచెప్పి ఏం కావాలంటే ఈ రోజుకి ఏ పని అడగల. నా సొంత పని ఎవరు అడగదు. బాధితులు ఉన్నారండి. ఒక చిన్న పేపర్ బాయ్, నేను గతంలో ఆంధ్రప్రభ జిల్లా ఏం చేసినప్పుడు ఆ అబ్బాయి చేరాడు. అప్పటికి 5,000 6,000, ఇప్పుడు 12,000 జీతం అంట. వాడు మన మా ఇంటికి పేపర్ వేసి చిన్న భలే చెప్పావు అన్నది. చొక్కా వాడు తీసి, ఒరే చొక్కా వాడు తీసి ఊపిరాడు తీసారా అన్నాడు. వాడికి ఎందుకు రౌడీ వాడు చెప్పాడన్నా. ఏడుపు వచ్చింది. వాడి జీతం 12,000. లంచా కొడుకులు, ఈ వైసీపీ లఫంగి నా కొడుకులు 7 గదులు ఆక్రమించుకున్నారంటే ఎవరికి చెప్తాడు? ఆ పిల్లడు ఏం చేయగలడు? సార్ మీరు ఒక సెల్లు పెట్టండి, అందరు వస్తారు. మా ఇంటి ఎదురు అప్పుడే ఏమంది గుప్తా గారు మేము బాధ్యతలు ఉంది. అమ్మ అందరూ బాధ్యతలు ఎలా ఉందిలే, నేనేం చేసేది నా శక్తి కొంతమట్టి కన్నా. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఎవరితో పని లేదు. ఎవరు బాధ్యతలున్నా రండి, నేను న్యాయం చేస్తా. అందులో సరైన మగాడు అలా మా మహేష్ బాబు సినిమా వాళ్ళే సరైన వాడు దిగితేదో డైలాగ్ ఉంది. అట్ట సరైన వాడు దిగాడు. ఎస్పీ నరం తీసేస్తాడు. మీ భూ కబ్జాలు జరుగుతుంటే అందరూ రండి. ఏమండి ఇక్కడ చిన్న ఎలక్ట్రానిక్ షాప్ అండి, అవిజా అమ్ముతారండి, మైకులు గిట్లు ఏమి అమ్ముతారు. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు, వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అందుకు వచ్చారు. ఆడబిడ్డలు మగపిల్లలు ఉన్నారు. అతను వస్తే ఏడ్చాడు. ఒక పెద్ద రాజకీయ నాయకుడు, పార్టీ పెద్ద కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడింది. పెద్ద సంస్థ నా దగ్గరికి వచ్చాడు. ఏజెస్లో ఒక మొన్న సిట్టు పెట్టారు కదా, ఆ సిట్లో ఒక సిఐ పంపించాడు. మా దగ్గరికి వస్తే 6 సంవత్సరాలు పట్టిద్దిరా, ఆ గుప్తా దగ్గరికి పోను. నేను ఎమ్మటి ప్రెస్ మీట్ ఎవరు రాయగానే అది ఎవరు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే కొంత సాల్వ్ అయింది అనుకున్నా. తీరా నిన్న పోతే రే గవర్నమెంట్ సరే ఏదో జరిగింది చేయమన్నారు. ఆ పేద బ్రాహ్మణికి ఎవరట్టమండి? వాడు సరితే ఎవరు దిక్కండి? సార్ చాలా చాలా దురాఘాతాలు జరిగినాయి. కొన్ని గద్దలు ఊగుతున్నాయి. ఈకలు తీసి కూర్చోబెట్టే చాలా మందిని. మిగతా మీరు తీయండి సార్, అన్ని ఈకలు తీయాలని నా గోపిక లేదు. ఎవడు చేస్తాడో, ఎవడికి ఇస్తాడో, ఎవడికి ఉంచుతాడో. నేను ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి, అక్కడ మా పిల్లల వ్యాపారం చేసుకొని ఒక రకాల వాళ్ళు వస్తారు వ్యాపారానికి. ఏం చేయాలి? అమ్మాలా? వాడు దొంగ దొర అర్థం కాదు. వ్యాపారాలు ఆపుకోలేం కదా. మీరు తక్షణము నాకు సెక్యూరిటీ కల్పించండి, అది మీ బాధ్యత. నేను నా కోసం చెప్పట్లా, సమాజం కోసం చెప్తున్నా. 10 మంది బాధితులకు న్యాయం చేస్తానంటున్నా. ఎక్కడెక్కడో అడుగుతున్నారు. అక్కడ ఒక భూ కబ్జా జరిగిన మార్కాపురంలో వేసేస్తే ఆ ఎమ్మెల్యేని చీటి కేసి తొడగొట్టి కొంతమంది ప్రెస్ వాళ్ళతో అంటే మంచిగా ఉపయోగించి సార్ వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి అవి న్యూస్ చేపించి దాదాపు 25 కోట్ల స్థలాన్ని ఎవరైనా నయ్యమా వాడి పేరు ఏదో ఉందబ్బా ఈసారి వైసీపీ ఎమ్మెల్యే నయ్యం అంటారు ఏదో కుందూరు నాగార్జున తమ్ముడు హ్యాండ్ ఓవర్ చేసి ఆ వైసీఆర్కి కృష్ణమోహన్ ఐపీఎస్ కాదాడు నయ్యమంట. మీరు మరి కృష్ణమోహన్ అంటే అలా మహేష్ బాబు చేశా సాల్వ్ చేశా భయపడుతున్నారు అంటే మార్కాపురం సార్ చేసి ఇక్కడ మాత్రం కావట్లా. నాకు ఏం చేయాలి? నేను ఏంది అండ దండ ఏం కావాలి? అధికారం ఉంది, ఎమ్మెల్యే గారు నాకు అమ్మ తమ్ముడు లాంటి అంతా ఉంది. సమస్యలు సాల్వ్ కావట్లేదు. ఎక్కడ దొరుకుతుంది ప్రాబ్లం? ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరు అడ్డుపడట్లా? కొత్తగా వచ్చారు సీఎల్ మాత్రం డిఎస్పీ మాత్రమే సరే 3 నెలలు పట్టింది. అంతకుముందు 3 నెలలు కౌంటింగ్ అన్నారు. ఇక్కడి నుంచి ఏం జరిగింది? నామినేటెడ్ పోస్టులు పదవులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ పోస్టులకి వచ్చి వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళు కూర్చొని లేసరికి ఎంత టైం పట్టిద్దో. అందుకని సిట్టు కూడా కదండి, ఏజీ చేస్తే కరెక్ట్గా 20 రోజులు నేను చెప్తా. ప్రతి బాధ్యతలు న్యాయం చేస్తారు. వాళ్ళు అర్ధరాత్రి వెళ్తారు, సరదాగా తీసుకుంటారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంచి స్టైల్లో వాళ్ళకి తెలిసి సేవ్ చేసే వాళ్ళు అందరూ కానిస్టేబుల్ రన్నింగ్లోనే ఉన్నారు. ఎవరు రిటైర్డ్ కూడా కాదు. వాళ్ళ పేర్లు ఇస్తా, సెల్ నెంబర్లు అన్నీ ఇస్తా.